ఈ లోకంలో సుఖాన్ని మరియు మోక్షాన్ని ఏకకాలంలో ప్రసాదించగల శక్తి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రానికి ఉన్నది. కోటి కల్పాల కర్మలను సైతం పఠాపంచలు చేసి అష్టైశ్వర్యాలను ప్రసాదించగలదు. అసలు ఈ స్తోత్రం లోకానికి ఎలా వచ్చిందో, అందులో ఏముందో క్లుప్తంగా ఈ వీడియోలో చూద్దాం మనం. వెల్కమ్ టు బ్రహ్మ యూనివర్సల్ మీడియా. ముందుగా అగస్త్యుని ఆవేదన. మోక్షమార్గం కోసం ఆయన చేసిన అన్వేషణ ద్వారా ఈ లలితా సహస్రనామ స్తోత్రం మానవ లోకానికి ఎలా వచ్చిందో ముందుగా చూద్దాము. ఇది బ్రహ్మాండ పురాణంలోని ఆధారాల ప్రకారం ఉత్తరాఖండంలో శ్రీ హయగ్రీవ స్వామికి మరియు అగస్త్యునికి మధ్య జరిగిన సంవాదం నుండి ప్రారంభమవుతుంది. వేదాంగ పారంగతుడైన అగస్త్య మహర్షి లోకంలోని సకల కష్టాలు కర్మలను అనుభవించడం చూసి ఆయన హృదయం ద్రవించింది. సామాన్య ప్రజలకు మోక్షం లభించే మార్గం ఏమిటా అని ఆలోచిస్తూ ఆయన పరమ పవిత్రమైన కాంచీ నగరానికి వచ్చారు. అక్కడ ఏకాంబరేశ్వర స్వామిని మరియు కామాక్షి దేవిని భక్తితో ఆరాధిస్తూ తపస్సు చేస్తూ ఉన్నారు. ఆయన చేస్తున్న నిష్కల్మషమైన తపస్సుకు మెచ్చిన శ్రీ మహావిష్ణువు జ్ఞానస్వరూప శ్రీ హయగ్రీవ స్వామి రూపంతో ప్రత్యక్షమయ్యారు. అగస్త్యుడు భక్తితో నమస్కరించి ఇలా అడిగారు: ఓ ప్రభు, సామాన్య జీవులకు సకల కర్మల నుండి విముక్తి లభించే సులభమైన మార్గమేదో సెలవివ్వండి అని హయగ్రీవ స్వామిని ప్రార్థించారు. అప్పుడు హయగ్రీవుడు సాధారణంగా మోక్షం అనేది కఠినమైన తపస్సు, నియమాలు మరియు త్యాగాల ద్వారా లభిస్తుంది, కానీ అవి సామాన్యులకు ఆచరించడం చాలా కష్టమని చెప్పారు. అప్పుడు హయగ్రీవుడు ఒక రహస్య మార్గాన్ని వెల్లడించారు. ఈ లోకంలో భోగాన్ని మరియు మోక్షాన్ని రెండిటినీ ఏకకాలంలో ప్రసాదించగల శక్తి కేవలం శ్రీ లలితా త్రిపుర సుందరి ఆరాధనకే ఉందని ఆయన స్పష్టంగా చెప్పారు. అత్యంత రహస్యమైన శ్రీ లలితా మహాత్మ్యాన్ని మరియు జగదంబ నామ వైభవాన్ని చెప్పడం ప్రారంభించారు. ముందుగా భండాసురుడి ఉద్భవం, లోకానికి ఆపద. పూర్వం మహాదేవుడు మన్మథుడిని దహించినప్పుడు ఆ భస్మం నుండి భండాసురుడు అనే ఒక రాక్షసుడు ఉద్భవించాడు. వాడు బ్రహ్మదేవుడి నుండి గొప్ప వరాలు పొంది ముల్లోకాలను పీడించడం మొదలుపెట్టాడు. వాడి మాయ వల్ల జీవులన్నీ తమ చైతన్యాన్ని కోల్పోయి నిర్జీవంగా శక్తిహీనంగా అయిపోయాయి. త్రిమూర్తులు సైతం వాడిని ఎదురించలేకపోయారు. తరువాత చిదగ్నికుండం నుండి అమ్మవారి ఆవిర్భావం. దేవతలు ప్రార్థించి ఒక మహాయజ్ఞాన్ని చేశారు. ఆ జ్ఞానాగ్ని హోమం గురించి చెబుతూ సహస్రనామావళి స్తోత్రం ప్రారంభించారు. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచ తన్మాత్ర సాయిక. ఆ చిదగ్నికుండం నుండి 1000 సూర్యులు ఒకేసారి ఉదయించినట్టు వెలిగే ప్రకాశంతో అత్యంత సుందరమైన రూపంతో మంగళకరమైన గొప్ప సింహాసనంపై అధిష్ఠించి శ్రీ లలితా త్రిపుర సుందరి దేవతల కార్యం కోసం ఆవిర్భవించారు. ఆమె చేతిలో కోరిక అనే పాశం, క్రోధం అనే అంకుశం, మనస్సు అనే చెరుకు విల్లు మరియు పంచ తన్మాత్రలు అనబడే 5 పుష్పబాణాలు. అవే శబ్దం, స్పర్శ, రూపం, రుచి, వాసన. అమ్మవారి ఆవిర్భావం అయిన తర్వాత దేవతల ప్రార్థన మేరకు మహాశివుడు కామేశ్వరుడు రూపం ధరించారు. ఆపై శివశక్తులు ఏకమై జగత్తును రక్షించడం కోసం లలితాదేవి మరియు కామేశ్వరుల దివ్య వివాహం అయినది. అనంతరం అమ్మను ముల్లోకాలకు మహారాణిగా పట్టాభిషేకం చేశారు. అందుకే శ్రీ మహారాజ్ఞి అని కూడా అంటూ ఉంటారు అమ్మవారిని. భండాసురుని వల్ల లోకానికి అవుతున్న ఆపద తీర్చడానికి శక్తిసేన సమూహంతో అమ్మవారు కదలివచ్చి ఎలా సంహరించారో ఇప్పుడు చూద్దాము. భండాసురుణ్ణి వధించడానికి అమ్మవారు శ్రీచక్ర రథంపై అధిష్ఠించి సర్వ ఆయుధాలతో ప్రకాశిస్తూ తన శక్తి సేనలతో యుద్ధానికి బయలుదేరారు. ఈ సమయంలో సంపత్కరీదేవి నాయకత్వంలో గజ సైన్యం, అశ్వారూఢదేవి ఆధ్వర్యంలో కోటాను కోట్ల గుర్రాల సైన్యం ఆమెను చుట్టుముట్టి ఉంది. యుద్ధంలో భండాసుర పుత్రులను బాలాదేవి సంహరించారు. అమ్మవారి సేనలో మంత్రినిగా ఉన్న శ్యామలాదేవి గేయ చక్ర రథంపై వచ్చి విషంగుడిని వధించారు. దండనాథగా శ్రీ వారాహీదేవి కీరిచక్ర రథంపై ముందుండి సైన్యాన్ని నడిపిస్తూ విషక్రుడుని తదితర ఘోర రాక్షసులను సంహరించారు. ఇక ఆ యుద్ధంలో భండాసురుడు తన మాయతో విఘ్నాలను సృష్టించగా ఆ లలితా కామేశ్వరులు మహాగణపతిని సృష్టించి ఆ విఘ్నాలను హరించారు. అప్పుడు భండాసురుడు 10 రకాల మాయలను ప్రయోగించాడు. అమ్మవారు తన 10 వేళ్ల గోళ్ల నుండి మహావిష్ణువు యొక్క దశావతారాలను పుట్టించి ఆ రాక్షసులను సంహరించారు. చివరగా అమ్మవారు మహాపాశుపతాస్త్రంతో రాక్షస సైన్యాన్ని భస్మం చేసి ఆపై మహాకామ
శ్రీరామేశ్వరాస్త్రంతో భండాసురుడిని మరియు వాడి నగరం శూన్యకను దహించి విజయం సాధించారు. దేవతలందరూ ఎంతో సంతోషించి ప్రశాంతత పొందారు. యుద్ధం అయిన తర్వాత దేవి తన కటాక్షంతో భస్మమైన మన్మథుడికి తిరిగి ప్రాణం పోసి లోకంలో మళ్ళీ సృష్టిక్రమం కొనసాగేలా చేశారు. ఇప్పుడు వాగ్దేవతల ద్వారా స్తోత్ర వెల్లడి ఎలా జరిగిందో చూద్దాము. యుద్ధమైన తర్వాత అమ్మవారు తన నివాసమైన శ్రీనగరంలో మణిద్వీపం చింతామణి గృహంలో కొలువై ఉన్నారు. జగన్మాత యొక్క వైభవాన్ని, శక్తిని మరియు లీలలను కీర్తించమని అమ్మవారు తన 8 మంది వశిన్యాది వాగ్దేవతలకు ఆజ్ఞాపించారు. ఆ వశిన్యాది వాగ్దేవతలు అమ్మవారి సాక్షాత్కారం పొంది రచించిన 1000 నామాల మాలయే ఈ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం. ఈ స్తోత్ర మహిమను ఫలశ్రుతిలో చెప్పిన విధంగా ఎటువంటి ప్రాముఖ్యత ఉందో చూద్దాము. ఈ స్తోత్రాన్ని భక్తితో పఠించే భక్తులకు దేవీ సాక్షాత్కారం లభిస్తుంది. ఇది సర్వ పాపాలను హరిస్తుంది, రోగాలను నయం చేస్తుంది మరియు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఫలశ్రుతి ప్రకారం దీనిని నిష్ఠతో పారాయణ చేయడం వల్ల 1,000,000 సార్లు చండీ సప్తశతి పఠించిన ఫలితం కూడా లభిస్తుంది. శాస్త్రాల ప్రకారం గరిష్ట ఫలితాల కోసం ఏ విధంగా సాధన చేయవచ్చో ఇప్పుడు చూద్దాము. సమయము ఉదయము, మధ్యాహ్నము మరియు సాయంత్రం అంటే సంధ్యా సమయాల్లో పఠించడం అత్యుత్తమం. శుద్ధి స్నానం ఆచరించి శుభ్రమైన వస్త్రాలు ధరించుకొని మొదలు పెట్టే ముందు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆ తరువాత న్యాసములు, కరన్యాస, అంగన్యాస మరియు ధ్యాన శ్లోకాల ద్వారా అమ్మవారిని మనస్సులో ప్రతిష్ఠించుకోవాలి. ఆఖరిగా ఎటువంటి భావనతో చదవాలంటే జగన్మాత నేను ఒకటే అనే ఒక తత్వంతో, అంటే సోహం అనే ఒక భావనతో పఠించినట్లయితే చాలా చక్కటి ఫలితాలు లభిస్తాయి. ఆఖరి శ్లోకాలు చెప్పినట్టు అమ్మవారు చిన్నవాడి నుండి సాధారణ మనిషి వరకు అందరికీ తెలుసు. మనలో సహజంగా ఉండే నేను, నాది అనే ఒక భావన ద్వారా ఆమె ఆజ్ఞను దేవతలు సైతం అతిక్రమించలేరు. ఆమె శ్రీచక్రంలో త్రిపుర సుందరిగా నివసిస్తూ ముల్లోకాలను వ్యాపించి నడిపిస్తున్న అమ్మవారు. అదే శివశక్తి ఐక్య స్వరూపం. ఈ సహస్రనామాలు ఆమె అపార స్వరూపాన్ని తెలియజేస్తాయి. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వచ్చే వారం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. నమస్కారం. మేము చేసే కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.